నమస్తే అండి, నేను రజాక్. అమెరికా ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అంటే నేను ఏదో అనుకున్నా, ఏముండదో అంతా తుస్సే అనుకున్నా. కానీ అది నిజంగానే పవర్ఫుల్ కంట్రీ. ఒక దేశంలోకి అడుగుపెట్టి ఆ దేశ ప్రధాన్ని భయపెట్టి ఆ దేశ ప్రధాన్ని ప్రెసిడెంట్ని వాళ్ళ వైఫ్ని కూడా ఎత్తుకొచ్చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా డైరెక్ట్గా వెళ్ళి నువ్వెవడవి ఇలా తీసుకురావడం అని చెప్పేసి అడగలేదు. దీని ప్రత్యక్ష ఉదాహరణ ఒక గ్రామంలో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ ఒకడికి ఇష్టమైతే కనుక, లేదంటే కనుక ఏ ఫ్యామిలీలో ఏ మనిషి ఇష్టమైతే కనుక దౌర్జన్యంగా వెళ్ళి తెచ్చేసుకుంటే ఎంత దరిద్రంగా దారుణంగా ఉంటుందో వాడు అదే చేసినాడు రియాలిటీలో అమెరికా. అయితే ఏం మాట్లాడలేదు, ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. భారత్ కూడా డిప్లొమాటిక్గానే ఏంటి శాంతియుతంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోండి అని చెప్తుంది తప్ప ట్రంప్ చేసింది తప్పు, ఇది కరెక్ట్ విధానం కాదు అని చెప్పేసి గట్టిగా స్పందించలేదు. ఏదో తూతూ మంత్రంగా స్పందించినాయి చైనా కావచ్చు, రష్యా కావచ్చు, నాకెందుకులే అన్నట్టు స్పందించినాయి. ఒక్కడు కూడా గట్టిగా స్పందించలేదు. అంటే ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి. అమెరికా యొక్క దౌర్జన్యం వెళ్ళి వెనిజులాకి సంబంధించినటువంటి భూభాగంలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తాన్ని కూడా తవ్వుకోవడానికి, ఆ దేశం నుంచి వచ్చేటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లాక్కోవడానికి మొత్తం సిద్ధమైపోయి తెచ్చేసుకుంటాం. ఇక్కడ తాగట్లేదు. భారత్ని భయపెడుతుంది, రష్యాని భయపెడుతుంది, చైనాని భయపెడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా నా కాళ్ళ కింద మీరు ఉండాలన్నట్టుగా చూస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నరేంద్ర మోడీ గారి గురించి వీళ్ళు మాట్లాడారు. ట్రంప్ ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి, నరేంద్ర మోడీ గారు నన్ను అడుక్కున్నాడు, నన్ను చూడాలని కలవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు డైరెక్ట్గా. కానీ మనం మాత్రం ఎందుకో తెలియదు, ఎక్కడో వెనకబడతా ఉన్నాం. ఎందుకో తెలియదు, మొత్తానికి భయపడతా ఉన్నాం. ఒక పక్క ఎప్పుడు కూడా మనం మన లైఫ్లో, మన భారతదేశ హిస్టరీలో మనం ఒక పక్క 100% సైడ్ తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మనం ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటాం. ఓకే, న్యూట్రల్గా ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఏంటంటే ఇంత దారుణమా? వాడి దగ్గర ఎంత వెపన్స్ ఉంటే ఏంటి, ఎంత మంది బలం ఉంటే ఏంటి, ప్రపంచ దేశాలు కలిసి ఒక్కడిని ఢీ కొట్టలేకపోతున్నాయా? అంటే ఎలాంటి సంకేతం ఇచ్చింది అమెరికా నాకు అర్థం కావట్లేదు. అలాగే భారత్ మీద అవాకులు చవాకులు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పేసి, వెపన్స్ కొంటున్నాం అని చెప్పేసి మన దేశాన్ని అనేక రకాలుగా భయపెట్టే ప్రయత్నం. అంటే కుదిరితే మన నరేంద్ర మోడీ గారిని కూడా అదే విధంగా ఎత్తుకుపోతారు వాళ్ళు, నరేంద్ర మోడీ గారిని కూడా. కానీ ఇక్కడ 140 కోట్ల మంది జనాభా ఉంది. అలాగే దాదాపు 20-30 లక్షల మిలిటరీ పవర్ ఉంది. అలాగే అగ్ని మిసైల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే బ్రహ్మోస్ మిసైల్స్ వరకు, ఫైటర్ జెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే యుద్ధ ట్యాంకుల వరకు ఇన్ని ఉన్నాయి. వీళ్ళు తిరిగి అటాక్ చేస్తారు అని భయంతో వెనకడిపోయే తప్ప, లేకపోతే మన దేశ ప్రధాని కూడా ఈ పార్టీకి ఎత్తుకెళ్ళిపోయేవాడు. ఎందుకు? రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి. అలాగే మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఆగాడు, లేకపోతే ఎత్తుకుపోయేటాడు. కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు ఏం చేయలేకపోతా ఉన్నాడు? ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు లేపలేకపోతున్నాడు? డైరెక్ట్గా థ్రెట్స్ ఇస్తాడు కదా కిమ్ జాంగ్ ఉన్ ట్రంప్కి. ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఒకటే, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే కనుక ఈ పాటికి ఎత్తుకెళ్ళిపోయి చంపేసేవాడు కూడా. అంటే అమెరికా దౌర్జన్యం చూడండి. నాకు ఎవరైనా నచ్చితే, నాకు ఎవరైనా అగెనిస్ట్గా మాట్లాడితే నేను వాడు అంతు చూస్తా. వాళ్ళ దేశం తీసుకెళ్ళాలంట, వాళ్ళ దేశం యొక్క కోర్టులోనంట ఈ వ్యక్తిని పెడతారట. నా సొంత ఇంట్లో నా ఇష్టం వచ్చింది నేను తయారు చేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన పంట నేను పండించుకుంటాను. అడగడానికి నువ్వెవడివి? నా దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారం గసగసాలు అనే పంట మన దేశంలో వేయడానికి హక్కు లేదు, మనకు ప్రభుత్వాలు ఒప్పుకో. కానీ కొన్ని దేశాల్లో ఉంటాయి. మన దేశం ఒప్పుకోవట్లేదు కాబట్టి వేయట్లేదు. ఒప్పుకుంటే ఎందుకే వేస్తారు కదా. అంటే మన రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటున్నాం. కానీ వెనుజులా అనే దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ దేశ ప్రధాని డైరెక్ట్ ఎత్తుకుపోయినాడంటే ఇప్పుడు దాన్ని బలుపలనా, దాని ధైర్యం అనాలా, లేదంటే మిగిలిన వాళ్ళది చేతగాంతనం అనాలా? నాకైతే అర్థం కావట్లేదు. చెప్తున్నా కదా, మనది కనుక చిన్న దేశం అయ్యి ఇలాగే రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటా ఉంటే, ఆయిల్ తెచ్చుకుంటా ఉంటే ఈ పాటికి మన దేశ ప్రధాని ఎత్తుకుపోయేవాడు. అలాంటి పరిస్థితి ఉంది ఈ రోజున. అంటే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసినాడు. చైనా తైవాన్ని ఎత్తుకుపోవచ్చు, రేపటి రోజున ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని ఎత్తుకొచ్చుకోవచ్చు. ఎందుకు ఎత్తుకురాలేమంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి. బంగ్లాదేశ్ ప్రధాని ఎత్తుకొచ్చి ఏం కాదు, హమా ట్రెండ్ సెట్ చేసినాడు అలాగే. సో మరి ప్రపంచ దేశాలు కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి తీరు ఏదైతే ఉందో, గట్టిగా గొంతెత్తి మాట్లాడకపోవడం ఏదైతే ఉందో, డైరెక్ట్గా ఎలాంటి యాక్షన్ తీసుకుపోవడం ఏదైతే ఉందో, ఎలా చూడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి.